2021లో మమూటితో ది ప్రీస్ట్ చిత్రాన్ని తెరకెక్కించిన జోఫిన్ టీ చాకో తెరకెక్కించిన తాజా చిత్రం రేఖా చిత్రం. ఆసిఫ్ అలీ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా జనవరి 9న మలయాళంలో విడుదలై 50 కోట్లకు పైగా గ్రాస్ ను సాధించింది. తాజాగా మార్చి 7 నుండి సోనీ లీవ్ ఓటీటీలో వివిధ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్ గేమ్స్ కు బానిసైన కారణంగా వివేక్ గోపీనాథ్ సస్పెండ్ అవుతాడు. అయితే అతనిలోని నిజాయితీని గుర్తించి తిరిగి డ్యూటీలోకి తీసుకుంటారు. చిత్రం ఏమిటంటే అతను డ్యూటీలో చేరిన రోజునే ఓ కేసు అతని ముందుకు వస్తుంది. రాజేంద్రన్ అనే వ్యక్తి ఓ అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకుంటూ ఫేస్బుక్ లైవ్ చేస్తాడు. తాను చనిపోయిన చోటే ఒక యువతి శవముందని, ఆమె మరణం తమని వెంటాడుతోందని చెబుతాడు. అంతేకాదు ఆ రోజున ఆ యువతి శవాన్ని పూడ్చిపెట్టడంలో తనకు సహకరించిన వ్యక్తుల పేర్లు కూడా తెలియజేస్తాడు. ఈ కేసు వివేక్ చేతిలోకి రావడంతో అతను ఆ ప్రదేశంలో తవ్వకాలు మొదలు పెడతాడు. రాజేంద్రన్ చెప్పినట్లుగానే అక్కడో అస్థిపంజరం లభిస్తుంది. అది అమ్మాయిదని తెలుస్తోంది. రాజేంద్రన్ చెప్పిన దానిలో నిజం ఉండడంతో ఆ అస్థిపంజరం ఎవరిది, ఆమెను అక్కడ ఎందుకు పాతిపెట్టారు, మమూటి అభిమాని అయిన రేఖ అనే ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం అసలు ఎవరికి ఎందుకు కలిగిందనేదే ఈ చిత్ర కథ. నిజానికి ఇదో మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ. దాదాపు 40 ఏళ్ల క్రితం చనిపోయిన ఓ అమ్మాయికి సంబంధించిన ఆచూకీని వెలికితీసి దానికి కారకులను పట్టుకునే కథ. ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ మూవీస్ వివిధ భాషల్లో బోల్డన్ని వచ్చాయి. అయితే కథ రచయిత రాము సునీల్ ఈ పాయింట్ను ఒక సినిమా షూటింగ్తో ముడిపెట్టడంతో ఆద్యంతం ఆసక్తికరంగా మారిపోయింది. ఆ సినిమా 1985లో వచ్చిన మమూటి నటించిన కాతోడు కాతోరం. భరతన్ దీనిని డైరెక్ట్ చేశారు. సినిమా నటి కావాలని కన్యాకుమారి నుండి వచ్చిన రేఖ అనే అమ్మాయి షూటింగ్లో ఓ రోజు పాల్గొని ఆ తర్వాత కనిపించకుండా పోతుంది. దాంతో ఆమె వివరాల కోసం అప్పటి సినిమా వాళ్లను వరుసగా వివేక్ ఆరాలు తీసి ఒక్కో విషయాన్ని రాబట్టడం మొదలు పెడతాడు. ఈ సన్నివేశాలన్నీ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. నిజానికి ఆ సినిమాను డైరెక్ట్ చేసిన భరతన్ ఇప్పుడు మన మధ్య లేరు. దాంతో ఆయన అసిస్టెంట్ గా వర్క్ చేసిన కమల్ ను, ఆ సినిమాకు స్క్రీన్ ప్లే సమకూర్చిన జాన్ పాల్ ను, అప్పటి నటుడైన జగదీష్ ను వివేక్ కలిసినట్లుగా చూపించారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అప్పటి జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్ ను, అప్పటి ఫిలిం జర్నలిస్ట్ ను వివేక్ కలిసి కీలక అంశాలు రాబట్టినట్లు ఇందులో చూపించారు. ఆ సినిమాలో హీరోగా నటించిన మమూటిని వివేక్ ఒకసారి ఈ కేసు విషయంలో కలిసినట్లు చూపించకపోవడం ప్రధానమైన లోపం. విశేషం ఏంటంటే కథలో భాగంగానే మమూటి AI సహాయంతో ఓ చోట, అదితి పాత్రలో మరో చోట ఈ సినిమాలో చూపించారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఆయనను చూపించలేదు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం వచ్చిన మమూటి సినిమాను నేపథ్యంగా తీసుకొని ఓ మర్డర్ మిస్టరీని మాల్చడం అనేది అందరికీ కొత్తగా అనిపిస్తుంది. పైగా అప్పటి సినిమా వాళ్ళు ఇవాళ ఈ సినిమాలో తెర మీద కనిపిస్తే ఆనందము కలుగుతుంది. అందుకే మలయాళీలు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారనుకోవచ్చు. అయితే ఇతర భాషల వాళ్ళు దీనిని ఏ తీరున రిసీవ్ చేసుకుంటారో అనే సందేహం ఉండి కావచ్చు. డబ్ చేసి థియేట్రికల్ రిలీజ్ కు పోకుండా ఓటీటీకే పరిమితమయ్యారు. మర్డర్ మిస్టరీ చిత్రాలను ఇష్టపడే వారికి రేఖా చిత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఆసిఫ్ అలీ తన పాత్రను చాలా సమర్థవంతంగా పోషించారు. అలానే రేఖా పాత్రకు అన్స్వర రాజన్ న్యాయం చేసింది. సరిగమలతో తెలుగువారికి పరిచయమైన మలయాళీ నటుడు మనోజ్ కే జైన్ ఇందులో విన్సెంట్ గా కీలక పాత్ర పోషించాడు. పుష్పంగా జరీన్ షిహాబ్ బాగా చేసింది. నటీనటులు తెలుగువారికి అంతగా సుపరిచితులు కాకపోయినా కథాగమనం చకచగా సాగిపోవడంతో ఆ లోటు కనిపించలేదు. సాంకేతిక నిపుణుల పనితనం కూడా చెప్పుకోదగ్గది. రేఖా చిత్రం చూసిన తర్వాత జోఫిన్ టీ చాకో నుండి మరో చిత్రం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడటం ఖాయం.